subscribe my channel. Subscribe my channel. Subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు విరాది బ్లాగ్స్. మొన్న రాతికాయల కర్రీ చేశాను నేను. రాతికాయలు అంటే ఎవరికి అర్థం కాలేదు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదని చాలా మంది కామెంట్ చేశారు. రాతికాయలు అంటే ఎవరికి అర్థం కాలేదు, ఎలా ఉంటాయని కామెంట్ చేసినారు. ఇప్పుడైతే చికెన్ రాతికాయలతో చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలా ఉంటాయో. ఇలా ఇవే అండి చికెన్ రాతికాయలు అంటే. ఏమంటే మేము రాతికాయలు అని పిలుస్తాం, చాలామంది చికెన్ రాతికాయలు అంటారు. ఇవి చాలా మంచిది అసలు తింటే కూడా. ఏమంటే ఇది పెద్ద ప్రాసెస్, చాలాసార్లు కడగాలి, నీట్గా చేయాలి కదా. ఇవే రాతికాయలు అంటే ఇలానే ఉంటాయి. అందుకని తెలియదు కాబట్టి వీడియోలో చూపిస్తున్నాను. కట్ చేయక ముందుకే రాతికాయలు అంటే ఎవరికి అర్థం అవ్వడం లేదు, అందుకే చికెన్ రాతికాయలు అయితే ముందే వీడియో అయితే తీస్తున్నా. ఇవే చికెన్ రాతికాయలు. మొన్న చికెన్ రాతికాయల ఫ్రై అయితే చేశాను. ఇప్పుడైతే చికెన్ రాతికాయల పకోడీ అయితే చేస్తున్నాను. రాత్రికి రాతికాయలకి కావాల్సిన పదార్థాలు ఏదో వేసి ఒకటేసారి వేసి కలుపుతాను, చూపిస్తాను. ఉప్పు, పసుపు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పెరుగు కూడా వేసుకుందాం. అలానే గుడ్డు కూడా రాతికాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, పెరుగు, ఎగ్గు మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా మైదా కూడా వేయాలి. మైదా అయితే మా బాబు తేడానికి వెళ్ళాడు, అయిపోయింది ఇంట్లో. బాగా కలిపేసుకుందాం. ముక్కకు పట్టాలి కదా మసాలా అంతా, అందుకని బాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మైదా కూడా వేయాలి. కొంచెం ఫుడ్ కలర్, అలానే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ కూడా కాదు. మా బాబు మైదా తెచ్చినప్పుడు కొంచెం మైదా తెస్తే కొంచెం మైదా కూడా కలిపి ఒక గంట, మనం తినాలనుకున్న ఎక్కువ టైం లేనప్పుడు ఒక అర్ధ గంట, లేదంటే ఒక గంట. మేము తినేటంటే 11 అవుతుంది కాబట్టి గంట బాగా కలుపుకోవాలి. మూత అయితే పెట్టేసి పక్కకైతే పెట్టుకుందాం, ముక్కకు బాగా పడుతుంది. మైదా తెచ్చినప్పుడు కలుపుతాను అప్పుడు. ఇప్పుడైతే మైదా వేసుకుందాం. ఇప్పుడైతే మైదా కలుపుకుందాం. ఇందాక మైదా కలపలేదు కదా, ఇప్పుడు మైదా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. వెళ్ళి మైదా అయితే తీసుకొచ్చాడు. చాలు, ఎక్కువ వద్దు. మైదా తినడం వల్ల కొంతమంది మైదా పడదు కదా, దానివల్ల నేను ఒకదాన్ని. మైదా తినడం వల్ల నాకు కూడా కడుపు నొప్పి వస్తుంది, అందుకని కొద్దిగానే వేసుకున్నాను. బాగా అయితే కలుపుకొని ఇంకైతే పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మైదా కలుపుకున్నాం కదా, ఒక అర్ధ గంట పక్కకైతే పెట్టేసుకుని తర్వాత అయితే వేయించుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాతికాయలు, ఇప్పుడు వేసుకుందాం. ఎక్కింది, ఇప్పుడైతే రాతికాయలు వేసుకుందాం. కలుపుకుందాం. ఒకసారి తిప్పుకున్నాము. నేను ఎప్పుడైతే గుడ్డు వేసి అయితే చేయలేదు, గుడ్డు పెరుగు అయితే వేసి ఎప్పుడు చికెన్ పకోడీలో కానీ ఏ దాంట్లో కూడా నేను గుడ్డు పెరుగు అయితే వాడను. మా మామయ్య చెప్పాడని ఈరోజు గుడ్డు పెరిగేసి ట్రై చేస్తున్న పకోడా. ఎట్లా వస్తుందో ఏమో చూడాలి. ఆయన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండుకొని ఏమైనా డిఫరెన్స్ చేసేటప్పుడు ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే కొంచెం చిట్టపట్ట నాటుకుంటాయి కాబట్టి, నాటుకాయలు కాబట్టి కొంచెం చుట్టూ
ఉంటాయి, అందుకే కొంచెం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు దూరంగా ఉండాలి. ఇదే కాదు కర్రీ చేసుకునేటప్పుడు కూడా దీనికి దూరంగానే ఉండాలి. ఇదే కాదు ఈ రాతికాయలు అనేది కాదు, ఏ వంట డీప్ ఫ్రై చేసిన డీప్ ఫ్రై పదార్థం కొంచెం దూరంగానే ఉండాలి. ఎందుకంటే మూతి మీద అక్కడిక్కడ చిక్కుతుంటాయి కాబట్టి మొహం మీద ఆయిల్ దగ్గర కొంచెం దూరంగానే ఉండాలి. చాలామంది మాకు తెలియదా నువ్వు చెప్పాలా అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. అది పాటించడం పాటించడం కూడా మీ ఇష్టం. రాతికాయలు అయితే రెడీ అవుతున్నాయి. ఇప్పుడైతే గిన్నెలకి అయితే తీసుకుందాం. రాతికాయలు అయితే రెడీ అయినాయి. గిన్నెలకి అయితే తీసుకొని ఇంకొక డ్రిప్ అయితే వేసుకుందాం. ఎవరు మా ఆయనే అడుగు పిల్లల తీసేది ఎవరు ఇదమ్మా? మా ఆయన వీడియోస్ తీసేది, వీడియో తీసేది మా ఆయన. ఏది ఇదే కదా ఇంకొక ఎవరు తీస్తారు? ఉప్పు కారం సరిపోయిందో ఒక టేస్ట్ చూద్దాం. ఆడుతుంది ఫ్రెండ్ తీస్తున్నావు. చూడండి ఆల్రెడీ ఒక ఆయిల్ వేసి తీసారా లేదా అప్పుడే వచ్చినాడు అయిందా మా వంట అని. ఫస్ట్ ఉంటాడు కానిష్టము. ఈ ప్లేట్లో తప్ప 3 పూట్ల ఏ ప్లేట్లో అన్నం తినడు, ఈ ప్లేట్లోనే తింటాడు. బాబు టేస్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు మా ఆయన కూడా తింటున్నాడు. మా ఆయనకి ఆయిల్ వేసి అయితే కట్ చేశాను. ఎట్టుందా అది? అವೆಲ್ಲ యూట్యూబ్లో మాట్లాడకూడదు. నాకు మందులో తెలియదు, నేను మందులే తాయితలకు ఫేవరెట్ డిష్. చికెన్ రాతికాయల పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.